ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము సామెతల గ్రంథము 3వ అధ్యాయములో నుండి ధ్యానించుకుందాము. ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఆమెన్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. సరళము అనగా మన త్రోవలలో, మన జీవితం అనే త్రోవలో చీకటి, పాపము, ఒడిదుడుకులు, వ్యాధులు, ఇబ్బందులు, ఇరుకులు ఉన్నాయి కదా. అవి అన్నిటినీ తొలగించి ప్రభు అయిన క్రీస్తు వారు మార్గములన్నిటిలో కూడా, మన జీవితం అంతటిలో కూడా సరళము చేసి మనకు తోడుగా ఉంటానని ప్రభు అయిన క్రీస్తు వారు సెలవిచ్చుచున్నారు. కాబట్టి ఆ విధముగా మన మార్గములు సరళము చేయబడాలంటే మనమేమి చేయాలి? మనము దయను, సత్యమును, నిజాయితీని ఎన్నడూను మన నుండి విడిచిపోనీయకూడదు. వాటిని దేవుని వాక్యమును మన యొక్క కంఠభూషణములుగా ధరించుకోవాలి. మన మెడలకు ఆభరణములు ధరించుకుంటే ఆ మెడకు ఎంత అందం వస్తుందో, ఆ విధముగానే దేవుని వాక్యమును, నీతిని, సత్యమును, దయను మన యొక్క కంఠభూషణములుగా ధరించుకోవాలి. మన హృదయము ఒక పలక. మన హృదయం అనే పలక మీద దేవుని మాటలు, దయను వ్రాసుకొని ఉంచాలి. అప్పుడు దేవుని దృష్టి యందును, మానవుల దృష్టి యందును మనము మంచి వాళ్ళమని అనిపించుకుంటాము. మన యొక్క సొంత బుద్ధిని ఆధారము చేసుకొనక ప్రభు వారిని పూర్ణ హృదయముతో యెహోవా యందు మనము నమ్మిక ఉంచి ప్రభు యొక్క చిత్తము ప్రకారముగా మన ప్రవర్తన అంతటి మీద కూడా దేవుని అధికారమునకు మనము ఒప్పుకొనిన ఎడల, అప్పుడు దేవుడైన ప్రభు అయిన క్రీస్తు వారు మన మార్గములన్నిటినీ కూడా సరళము చేస్తాడు. మన యొక్క వ్యాధి బాధలు తొలగిస్తాడు, ఆర్థిక ఇబ్బందులు తొలగిస్తాడు, పాపమును తొలగిస్తాడు. అలాగే సాతాను శక్తుల మీద విజయాలను కలుగచేసే దేవునిగా ఉండి మన మార్గములన్నీ సరళము చేసే దేవునిగా ఉన్నాడని ఈ యొక్క సమయములో తెలియపరచుచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. जय यीशु मसीह की। आज दिन की प्रभु वचन नीति वचन 3वां अध्याय में है। तब वह तेरे लिए सीधा मार्ग निकालेगा। आमीन। यीशु मसीह की जय। कृपा और सच्चाई तुझसे अलग ना होने पाए, वरन उनको आपने गले का हार बनाना और अपने हृदय पर लिखना। यीशु मसीह की जय। और तू परमेश्वर और मनुष्य देने का अनुग्रह पाएगा। यीशु मसीह की जय। तो अति बुद्धिमान होगा। यीशु मसीह की जय। तू अपनी समझ का सहारा ना लेगा, वरन संपूर्ण मन से यहोवा पर भरोसा रखना। यीशु मसीह की जय। आमीन। उसी को स्मरण करके सब काम करना। आमीन। प्रेज द लॉर्ड। वर्ड ऑफ गॉड, Proverbs chapter 3. And he will make plain their paths. Amen. Praise the Lord. Let not loving kindness
and truth forsake they. Bind them about the neck, write them up on the tablet of the heart, and thou shalt find favor and good understanding in the sight of God of man. Confide the Jehovah with all thy heart, and lean not upon thine own intelligence. In all thy ways acknowledge him, and he will make plain thy paths. Amen. Praise the Lord.